महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఆ తిరుమల వెంకటేశ్వరుణ్ణి, కాళహస్తి, కాణిపాకం అద్భుతంగా వినాయకుడిని కూడా దర్శించుకొని కాణిపాకంలో ఇన్ని సంవత్సరాలుగా ఆ మహాగణపతిని స్మరించుకుంటూ వీడియోలు చేస్తున్నందుకు ఆయన కరుణాకటాక్షం. కాణిపాకంలో చాలా బాగా మంచి దర్శనం జరిగింది. అలాగే కాళహస్తిలో కూడా చాలా మంచి దర్శనం జరిగింది. తిరుపతిలో కూడా మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు దర్శనం ఈ అధిక మాసంలో చాలా బాగా జరిగింది. అది నిజంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అంత బాగా ఉన్నాయని నాకు అర్థమైంది. అంటే అంత బాగా దర్శనం జరగడం ద్వారా. అలాగే ఈ వారం మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. జూన్ 14 నుంచి 20వ తారీఖు వరకు కూడా మెయిన్గా మనం చూస్తే కనుక ఇక్కడ మనకి రవి యొక్క స్థాన మార్పు మేజర్ కనిపిస్తుంది. రవి మిథునంలోకి మారుతున్నారు. అలాగే శని మీనరాశిలో, కుజుడు మేషరాశిలో, రవి బుధులు మిథునంలోను, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో, శుక్రుడు కూడా కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, కుంభరాశిలో, రాహువు సంచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ రకమైన మేజర్ ట్రాన్సిట్ ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి శని యొక్క సంచారం, చంద్రుని యొక్క సంచారం, పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో న్యూట్రల్ రిజల్ట్స్ మాత్రమే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పంచమంలో చంద్రుడు అక్కడ ఉచ్చలోనే ఉన్నారు ఇన్ జనరల్గా, కానీ పంచమంలో ఉన్న చంద్రుడు కానీ, ఆ రాశ్యాధిపతి శుక్రుడు సప్తమంలో ట్రాన్సిట్ కానీ, ఈ 2 దిగ్బలాలు కూడా అంత అనుకూలించేవి కాదు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వ్యాపార పరంగా ముందు న్యూట్రల్ రిజల్ట్స్ మాత్రమే ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. సోమ, మంగళవారాల్లో ఇక్కడ ముఖ్యంగా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో రవి యోగిస్తాడు, చంద్రుడు యోగిస్తాడు, బుధుడు కూడా యోగిస్తాడు. సో ఇక్కడ 15, 16 తారీఖుల్లో సోమ మంగళవారాల్లో షష్టమ స్థానంలో రవి, బుధ, చంద్రుల యొక్క అనుకూలత వల్ల శత్రు విజయం, అలాగే రుణ ఒత్తిళ్లపైన పైచేసి సాధించడం కావచ్చు. అలాగే ఇక్కడ మెయిన్గా కాంపిటీటర్స్ని డిఫీట్ చేసే విషయంలో అయినా, మీ డైలీ రొటీన్కి సంబంధించి మీకు అబ్స్టెకల్గా మారిన అనేక అవరోధాలను మీరు ఓవర్కమ్ చేయడానికి సోమ మంగళవారాల్లో వారం ప్రారంభం తీసుకునే టేకప్ చేసే ఎనీ ఇష్యూస్ తప్పకుండా వాటిని మీరు డిఫీట్ చేయగలుగుతారు. ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే డిఫీట్ చేయగలుగుతారు. అలాగే బుధ, గురువారాల్లో చూస్తే చంద్రుని యొక్క సప్తమ స్థానం సంచారం. ఆల్రెడీ ఇక్కడ సప్తమంలో గురుడు ఉన్నాడు, అలాగే శుక్రుడు ఉన్నారు. సో ఇక్కడ గురుడి యొక్క స్థాన మార్పు తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి సప్తమ స్థానంలో, బట్ శుక్రుడి యొక్క స్థాన సంచారం అంత అనుకూలించట్లు. సో ప్రజెంట్ వ్యాపారానికి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా సమ్ న్యూట్రల్ రిజల్ట్స్ మాత్రమే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంది. శుక్ర, శనివారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో కేతు యొక్క సంచారం. సో కొంత ఒక లేనిపోని భయాలతోనో, కొన్ని మానసిక భయాలు లాంటివో, ఈ కొన్ని టెన్షన్స్, తెలియని భయం లాంటివి కొంత మనకి శుక్ర శనివారంలో జనరల్గా
ఆరోగ్యపరంగా అయినా ఏదైనా విషయాల గురించి కానీ మీకు ఉన్న పరిస్థితులు బట్టి ఇలాంటివి కొంచెం టెన్స్డ్ మైండ్ అనేది శుక్ర శనివారాల్లో మనకి జనరల్గా కనిపిస్తూ ఉంది అక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళకి మెయిన్ మనం తీసుకుంటే కనుక అష్టమంలో ఉన్న కేతు యొక్క సంచారం కొంచెం అనుకూలత తక్కువగా ఉంది. కేజింపావు ఉలవలు ఒక రంగురంగుల వస్త్రాన్ని మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం మంచిది చక్కగా. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అర్ధాష్టమ కుజు దోషం, కుజుడు ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ అర్ధాష్టమ కుజు దోషం అనేది ఉంది కాబట్టి చాలా వరకు కొన్ని మానసికమైన సంఘర్షణ భరితంగా గృహ వాతావరణం అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల ఇలాంటి కుటుంబపరంగా గృహపరంగా వచ్చే మానసిక సంఘర్షణల్ని అధిగమించగలుగుతారు. సో కేతువుకి కుజుడికి కొంచెం చేసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇంకా కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.